కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని ప్రముఖ సినీ నిర్మాత నటుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన మన బండ్లన్న ఇయ్యాల గాంధీ భవన్ కచ్చి మీడియాతోని మీటింగ్ పెట్టి ఇటు తెలంగాణ బీఆర్ఎస్ నాయకులను అటు ఆంధ్ర వైసీపీ ఓళ్లను ఒక్కటే పాలి అరుచుకున్నాడు. ఎందుకో చూద్దాం పారి. ఏపీ మంత్రి రోజా మేడం ఉండేకాడ ఉండకుండా రేవంత్ సార్ను ఒక జాక్పాట్ సీఎం అనుడుతోనే ఇక దానికి బండ్ల గణేశం సారు గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. రోజా ఒక డైమండ్ రాని ఆమె పనిచేస్తున్న పార్టీ నాయకుడు గదే జగనాలు సారు ఒక యాక్సిడెంటల్ సీఎం, రేవంత్ ఒక డైనమిక్ లీడరు. రోజా లెక్క చేపల పులుసు వండి పెడితే గిడ పదవులు రావు అని అన్నాడు. ఇనురు ఒకసారి. రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. ఇక గట్లనే కేటీఆర్ సార్ మీద కౌంటర్ వేసిండు బండ్లన్న. కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నాడు. పగోనికి కూడా అటువంటి పరిస్థితి రావద్దు, వచ్చే ఎన్నికలలో ఏదో సాధిస్తామనే భ్రమలు ఉన్నాడు. రాబోయే రోజులలో కేటీఆర్ కు ఇంకిన్ని కష్టాలు తప్పవని జోషి అని చెప్పిండు. ఇనుర్రి. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు. నేను కేసీఆర్ గారు అబ్బాయిని, తెలంగాణ రాష్ట్రం మాది, తెలంగాణ సెంటిమెంట్ని మేమే కదా రగిలించుకొని మేమే దాన్ని పేటెంట్ తీసుకున్నాం కదా, మాదే కదా, నా దగ్గర రావట్లేదేంది, నా నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారేంది, నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారేంది, నాకు దూరం అయిపోతున్నారేంది. మానసిక క్షోభ. పగోడుకు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు, పగోడుకు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు. నా అనుకున్న వాళ్ళు, నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు పెళ్ళిళ్ళు చేసుకొని. నీదంటూ ఎవడూ లేడు, నీకు చెప్పుకోవడానికి లేదు. నువ్వు రాజకీయ వారసత్వంగా, రాజకీయ నాయకుడిగా డిజాస్టరు. టీఆర్ఎస్ పార్టీ కూడా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమన్నా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడితే మేము ఆన్సర్ చేయాలంటే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు. హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు. మీరు దేనికే, మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు, దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు.